అంత చల్లబడిపోయినా సబ్బపడిపోయినా. అందరికీ నమస్కారం. లేబర్ కోసమే చెప్తున్నా కదా. జర ఆగన్నా, నీ సంగతి కూడా చెప్తాను జరసేపు. ఇప్పుడు మంచి జీతాలు సౌకర్యాలతో పాటు సమస్యలు లేని ప్రశాంతత జీవితం మన తెలంగాణ. అందరూ ఎప్పుడో సారే జాసే అచ్చా హిందుస్థాన్ అందు, ఇప్పుడు అది కాదు, సారే జాసే అచ్చా తెలంగాణ. ప్రతి రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క కార్మికుడు అంటుండు, हमको केसीआर है, हमारा सीएम केसीआर है, हमारा देश का नेता केसीआर है. ఇక్కడి వాతావరణం అన్నిటికీ అనుకూలం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలన్నీ కూడా రైళ్లు కానీ, విమానాలు కానీ, పోర్ట్లు కానీ, ఆఖరుకు మన ఎల్ఐసి కానీ, వీళ్ళందరూ ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమితందుకే చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు కార్మికులంతా రోడ్డు మీద పడేసేందుకే చూస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు నడిచి, అప్పుడు మీరు చేసి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు. మీ తమ్ముళ్ళే, మీ అన్నలే కదా వాళ్ళు. సరే అన్న, కనిపిస్తుందన్న, 56 ఏళ్ళు పరిపాలించారన్న మీరు. రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరల వల్ల రవాణా వ్యవస్థ కుంటుపడుతుంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి అధ్యక్ష. పెద్దలకు ఇదే నా సవాల్ అధ్యక్ష. వనరులు పుష్కలంగా ఉన్నాయి అధ్యక్ష భారతదేశంలో. ఒక్క అవకాశాన్ని ఇచ్చి చూస్తే మన ఒక్కసారి దేశాధినేతగా మన ప్రియతమ సీఎంను చేస్తే అవన్నీ కూడా ఎట్లా పరిష్కారం చేయాలనో, ఎట్లా అభివృద్ధి చేయాలనో, ఆ వనరులన్నీ ఎట్లా దేశానికి ప్రతి రాష్ట్రంలో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలనో మన సీఎం చేసి చూపిస్తాడు అధ్యక్ష. తెలంగాణ జాతిపిత ధైర్యం చూసినాక కూడా ఒకే ఒక్కడని, బక్కపల్చనుండని, ప్రాంతీయ పార్టీలతోటి కలుస్తుండని, ఏమవుతుందని వాళ్ళందరూ ప్రతిపక్షాలు అనుకుంటారు, బీజేపీలు గిట్ట. కానీ ఒక చిన్న సుమతి శతకం చెప్తా అధ్యక్ష. చిన్నప్పుడు వాళ్ళు ఎంత బలమైన ఉండొచ్చు, ఒక బలవంతమైన సర్పం చలి చీమల చేతికి చిక్కి చావదే సుమతి. ఇది కరెక్ట్గా వాళ్ళకి బీజేపీలోకి సూట్ అవుతుంది అధ్యక్ష. మేము ట్రెండ్ ఫాలో అవుతాం అధ్యక్ష. మేము ట్రెండ్ ఫాలో అవ్వం అధ్యక్ష. మేము అవుతామంటున్నాను అనుకుంటా సార్. మేము ట్రెండ్ ఫాలో కాం, మేము ట్రెండ్ సెట్ చేస్తాం అధ్యక్ష. మా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి భారతదేశం అందరూ కూడా ఆదర్శంగా తీసుకుంటున్నారు. కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఇవన్నీ కూడా దేశానికే ఒక ఆదర్శం. పచ్చని చెట్టు లాంటి మా చల్లని చంద్రుడు నీడలో సేద తీరాలి కానీ వాళ్ళు చెట్టుకే నిప్పు పెట్టాలని చూస్తున్నారు అధ్యక్ష, బీజేపీ వాళ్ళు అధ్యక్ష. కానీ కేసీఆర్ సార్ ఫైర్ అయ్యింది అనుకో మసైపోతారు అధ్యక్ష. ఆల్రెడీ అడుగు పడింది అధ్యక్ష, వెనక్కి చూసేదే లేదు అధ్యక్ష. ఇక అందుకు తగ్గేదే లేదు అధ్యక్ష. ఈస్ట్ లేదు, వెస్ట్ లేదు, నార్త్ లేదు, సౌత్ లేదు. అన్నిటినీ సమదృష్టితో చూసి రామరాజ్యంను మళ్ళీ తెస్తాడు అధ్యక్ష. చల్లని చంద్రుడు, అక్కడ చంద్రుడు, ఇక్కడ తారక రాముడు ఉంటే ఇంకేం కావాలి అధ్యక్ష మనకు? బంగారు భారత్ చరిత్రలోనే మరపురాని, మర్చిపోని పూటలుంటాయి, ఉండిపోతాయి అధ్యక్ష. ఢిల్లీ పెద్దలు ఇక నుంచి రామచంద్ర అనాలి అధ్యక్ష, రామచంద్ర అనాలి అధ్యక్ష.
తోపుడు బండి వ్యాపారి ఇంట్లో ఒక పని మనిషి కూలి నాలి చేసే ప్రతి వ్యక్తి నుంచి మొదలు పాపులతో ఫ్యాక్టరీ ఐటీ కంపెనీలతో పనిచేసే కార్మికులకు శ్రమజీవులకు ఉద్యోగులకు సంక్షేమ లక్ష్యం మా సీఎం గారి అభిప్రాయం అధ్యక్ష. ఒక ఎగ్జాంపుల్ చెప్తాక మీకు సీతక్క, మనము ముందు చూసినాం. మొన్న మా 20 ఏళ్ళ సంది అమెరికా పోయిండు, 20 ఏళ్ళ కింద అమెరికా పోయిండు ఆయన. 5 ఏళ్ళ కింద హైదరాబాద్కి వచ్చిపోయిండు. మళ్ళా మొన్న వచ్చిండు, మళ్ళా ఒక 2 నెలల ముందు వస్తే అసలు పరేషాన్ అయిపోయింది ఆయన. నేను 20 ఏళ్ళ సంది అమెరికాలో ఉన్నా కానీ నేను అమెరికాలో ఈ ఎండుకెళ్ళి ఆ ఎండుకు పోయినా, ఆ ఎండుకెళ్ళి ఈ ఎండుకు వచ్చినా అవే రోడ్లు, అవే లైట్లు, అవే బిల్డింగ్లు, అదే రాత్రి సప్పుడు, మోటార్ల సప్పుడు, కార్ల సప్పుడు, కానీ చేంజెస్ ఏం లేదన్నాడు. అదే హైదరాబాద్ తెలంగాణకు వస్తే ఎంతో మార్పులు వచ్చేసినాయి. అసలు ₹1 కోటి ఉన్నది 5 కోట్లు అయిపోయింది. అయినా విచిత్రం అయిపోయింది. హైటెక్ చూసి, అక్కడ చూసి, అక్కడ కొండాపూర్ పోయి, ఇవన్నీ చూసి కొల్లూరు పోయి, ఆయన ఈవెన్ సిటీలో ఖమ్మం పోయినా పరేషాన్ అయిపోయింది. బట్టి అన్న అంత డెవలప్ అయింది. నేను రోజు నేను మా తమ్ముడు ఇంటి పక్కే ఉంటాం. మా తమ్ముని ఇంటికాడ నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తున్నా, ఒక పని మనిషి ఆమె కినెటిక్ మీద వస్తుంది. రోజు కినెటిక్ మీద వచ్చి, మాకు ఆకిలు ఉంటుంది కదా, పాతిళ్ళు, మీ ఏళ్ళకి అపార్ట్మెంట్స్ లేటెస్ట్ ఇది పాతిళ్ళు 30 ఏళ్ళ సంది ఉంటాం. ఆకిలు ఉంటుంది కదా, వస్తుంది కినెటిక్ కొండ మీద దబదబ వచ్చేస్తుంది, ఆకిలు ఊడుస్తుంది, నీళ్లు చల్లుతుంది, ముగ్గేసిపోతుంది. ఒక 10 నిమిషాల్లో చేసి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 5-6 ఇళ్ళల్లో చేసిపోతుంది. అట్లా 5-6 ఇళ్ళల్లో ముంగట మళ్ళీ ఇంటికి పోతుంది, మళ్ళీ పిల్లలకు వండి పెడుతుంది, స్కూల్ పంపిస్తుంది, మొగరి డ్యూటీకి కూడా పంపిస్తుంది అధ్యక్ష. అంటే ఎంత మార్పు వచ్చింది చూడు మన తెలంగాణలో, ఎంత అభివృద్ధి చెందింది మన తెలంగాణ వచ్చినాక, మన సీఎం కేసీఆర్, మన ఐటీ మినిస్టర్ వచ్చినాక, మన తారక రాముడు వచ్చినాక. మనం ఎప్పుడన్నా అనుకున్నాం ఇట్లా ఒక కినెటిక్ కొండ మీద వచ్చి ఆకి లూడ్చి ముగ్గేసి రోజు ఎంత అభివృద్ధి చెందింది, ఎంత ఉపాధి కలుగుతుంది చెప్పు. మన దగ్గర టాప్ 5-6 కంపెనీలు, అమెజాన్ కానీ, యాపిల్ కానీ, గూగుల్ కానీ, ఫేస్బుక్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇంకా వందల కంపెనీలు వాళ్ళ హెడ్ క్వార్టర్స్, హెడ్ ఆఫీసులన్నీ కూడా మన హైదరాబాద్లో ఎస్టాబ్లిషన్ చేసుకున్నారు కదా. ఇదంతా కూడా మన తారక రామన్ చలవనే ఇదంతా. ఆయన మన ఐటీ మినిస్టరు అసలు రోజు ఒక్క సగం రోజు విదేశాలతోటి మల్టీనేషనల్ కంపెనీలతోనే మాట్లాడతారు ప్రజెంటేషన్. ఈరోజు మా తారక రామన్ తోటి ఇన్ని కంపెనీలు, ఇన్ని మల్టీనేషనల్ కంపెనీలు, ఇవన్నీ వచ్చబట్టినే కదా మా కార్మికులకు అంతా కూడా. ఒక్కొక్క కార్మికుడు ఎట్లా సంపాదిస్తున్నాడు అనుకుంటున్నావు, ఎంత గొప్పలు అవుతున్నారు అనుకుంటున్నావు. అంత పెద్ద రాష్ట్ర హైదరాబాద్ సిటీ, అంత పెద్ద తెలంగాణ రాష్ట్రం చేసిన ఘనత మన సీఎం కేసీఆర్ కాదా, మన కేటీఆర్ కాదా? ఆషామాషా ఇంత అభివృద్ధి చెందాలి ఇంత షార్ట్ పీరియడ్లో, ఒక 5 ఏళ్ళ. అంతకుముందు ఏముండే, మన తెలంగాణ రాకముందుకు ఏముండే హైదరాబాద్లో? పాత మోరీలు, పాత రోడ్లు, పాత ఫ్లైఓవర్లు, అంతా ఇరుకిరుకు. ఇప్పుడు మా కార్మిక శాఖ ఎప్పటికప్పుడు యూనియన్ మరియు మేనేజ్మెంట్లకు, మీటింగ్లకు, పారిశ్రామిక విధానాలకు కాదు, ఉద్యోగ సమస్యలకు కూడా పెద్ద ఎత్తున సాల్వ్ చేస్తూ వస్తున్నాం అధ్యక్ష. ఇప్పటికి వరకు ఉన్న 27 లేబర్ లాలు 4 కోట్లలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. మన ప్రియతమ నేత, కార్మిక పక్షపాతి మన కేసీఆర్ ప్రేమ మరొక తార్కాణం ఆదేశానుసారం భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై 1,00,000 మోటార్ సైకిల్ ఇప్పిస్తాం అధ్యక్ష. 1,00,000 మోటార్ సైకిళ్ళు మా భవన కార్మికుడు బుల్లెట్ మోటార్ సైకిల్ మీద డుర్రు 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 అని తిరగాలి అధ్యక్ష. ప్రతి కార్మికుడు మోటార్ సైకిల్ మీద తిరగాలి అధ్యక్ష. 1,00,000 మోటార్ సైకిళ్ళు రేపు ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. అన్ని విధి విధానాలు అన్నీ కూడా తయారు చేస్తున్నాం. అయినంత మట్టుకు మే 1 నాడు అలా బట్టానా ఇక్కడ ఇలానా 1,00,000 మోటార్ సైకిల్ ఇస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే మే 1 నాడు ఇవ్వాలి, కార్మిక దినోత్సవం నాడు ఇవ్వాలి. మన తెలంగాణలో కార్మికులకు, భవన కార్మికులకు అందరికీ కూడా ఇవ్వాలని
ప్లాన్ చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాదు చైల్డ్ వెల్ఫేర్ చట్టాన్ని కూడా రాష్ట్రం ఖచ్చితంగా అమలు చేస్తుంది అధ్యక్ష. నీకు ఎక్స్ట్రా కావాలంటే ఇస్తానని నేను సపరేట్గా అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళిద్దరిని అడిగినట్టు నన్ను కూడా అడగాలి నువ్వు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.